పప్పు అండి. పల్లీలు, బొబ్బర్లు, పెసలు, శనగపప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పండు మిర్చి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, తోటకూర, రెడ్డ తోటకూర ఇది, ఒక గ్లాసు వాటర్ అండి పప్పు ఉడకడానికి. స్టవ్ మీద పెట్టి ఒక 5-6 విజిల్ రావాలి. స్టవ్ వెలిగించాను, కుక్కర్ పెట్టానండి. ఒక 5-6 విజిల్స్ రావాలి. తాలింపుకండి జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొద్దిగా ఉల్లిపాయ, కొంచెం ఆయిల్, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మాడకుండా ఎగుసుకోవాలి. ఈ ఉడికిన పప్పు చల్లారిన వరకు ఉంచాలండి. పప్పు ఉడికిందండి. దీన్ని కొంచెం మెత్తగా చేసుకోవాలి పప్పు గుత్తితో. ఈ పల్లీలు చేశాను కదండి, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. దీన్ని మిక్సీలో వేసే అవసరం లేదు. పప్పు రెడీ అయిపోయిందండి. ఈ చేసుకున్న తాలింపులు వేసుకోవాలి, లేదంటే ఈ తాలింపు ఇందులో వేసుకోవాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్దీ పప్పు అండి. ఇది అన్నంలో బాగుంటుందండి, చపాతీకి బాగుంటుంది. పప్పులన్నీ చేశాను, పల్లీలు కూడా వేసాను కాబట్టి చాలా టేస్ట్గా ఉంది. ముందుగా తాలింపు చేసుకోవడం వల్ల వంట తొందరగా అయిపోతుంది. చూడండి, పప్పు చాలా గట్టిగా బాగుంది, ముద్దపప్పులాగా.